అది ఒక అందమైన వర్షం కురిసిన రాత్రి. రాత్రి 8 గంటలవుతుంది. అటుగా వేగంగా వస్తున్న ఒక కారు. ఆ కారులో ఒక అందమైన అమ్మాయి నవ్వుతూ కనిపించింది. తనే మాయ. ఎలాగైనా ఈ సిటీ దాటాలని ఒక తపన. ఇంతలో కార్ ఆగిపోయింది. ఏమైందో అర్థం కాలేదు. మాయ కార్ దిగి బయటికి వచ్చింది. ఇంతలో కార్ టైర్ వైపు చూసింది. ఎవరి సాయం కోసమో ఎదురు చూస్తున్నట్టు మాయ చుట్టుపక్కల చూడడం మొదలుపెట్టింది. ఇంతలో అటుగా వస్తున్న ఒక కార్. ఆ కార్లో ఒక అందమైన యువకుడు. తనెవరో కాదు, మన అర్జున్. దూరంగా వర్షంలో నిలబడిన ఒక అమ్మాయిని చూశాడు. ఇంతలోనే ఓ పెద్ద ఉరుము శబ్దం. ఆ వెలుగులో ఒక అందమైన అమ్మాయి చెట్టు కింద బిక్కుబిక్కుమంటూ అటు ఇటు చూస్తూ ఉంది. అర్జున్ వెంటనే తన వైపుకు నడవడం మొదలుపెట్టాడు. తనను చూసిన ఆ క్షణాన్నే అర్జున్ ప్రేమలో పడిపోయాడు. తనెవరో కాదు, మాయ. వెంటనే తడుముకోకుండా నేను మీకేమైనా సాయం చేయగలనా అని అడిగాడు. మాయ నవ్వుతూ అవును, నాకెప్పటి నుంచో సాయం అవసరం అంటూ తన గతంలోకి వెళ్ళిపోయింది. వెంటనే అర్జున్ హలో మిస్, మిమ్మల్ని అంటూ కదిలించాడు. వెంటనే మాయ హాయ్, నా పేరు మాయ అని ఇంట్రడ్యూస్ చేసుకుంది. ఇద్దరు ఏదో కబుర్లు చెప్పుకుంటూ అర్జున్ కారు వైపుకు నడవడం మొదలుపెట్టారు. ఈసారి పిడుగులాంటి ఒక పెద్ద ఉరుము. ఆ ఉరుముల వెలుగులో గుర్తు తెలియని ఒక అజ్ఞాత వ్యక్తి వారి వైపుగా నడుస్తూ ముందుకు సాగాడు. ఈ అజ్ఞాత వ్యక్తి వల్ల అర్జున్ జీవితం మారబోతుందని అర్జున్ ఊహించలేదు. తను రవి. మాయ ఎదురుగా నిలబడ్డాడు. మాయ బాధగా భయంగా తన్నే చూస్తుంది. ఇంతలో రవి తన గన్ తీసి అర్జున్కి పాయింట్ బ్లాక్లో గన్ గురిపెట్టాడు. అది చూసిన మాయ గన్కి ఎదురుగా అర్జున్కి అడ్డుగా నిలబడింది. రవి వెంటనే తనని పక్కకు లాగి అర్జున్ షూట్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కొంత సమయం ఘర్షణ జరుగుతుంది. మాయ వద్దు వద్దు అంటూ ఎంతో ప్రాధేయపడుతుంది. కానీ రవి వినడు. ఇంతలో గన్ పేలిన శబ్దం. కళ్ళు తెరిచి చూసేలోపే మాయ నేల మీద బాధతో విలవిల్లాడిపోతుంది. అర్జున్ పరిగెట్టుకుంటూ మాయ వైపుకు వెళ్ళాడు. తనను చూస్తూ నా చేదు జీవితంలో నువ్వు తీపి నిజానివి అంటూ కళ్ళు మూసింది. అర్జున్ మాయా నుదుటిపై ముద్దు పెట్టి కళ్ళ నిండా నీళ్లతో కళ్ళను మూసుకొని ఇది స్వప్నమా, ఇంతలోనే చేరువైన ప్రేమ అంతలోనే దూరమైందా అనుకుంటూ మాయతో తన తీపి క్షణాలను గుర్తు చేసుకుంటున్నాడు. అసలు ఏం జరిగిందో అర్జున్కి ఏమీ అర్థం కాలేదు. మొదలే కాని ఈ ప్రేమ ప్రయాణం అంతలోనే ముగిసింది. కళ్ళ ముందు జరిగిందంతా ఒక మాయలా కలలా మాయమైపోయింది. రవి అని ఆ అజ్ఞాత వ్యక్తి తన జీవితంలో ఒక తుఫాన్ రేకెత్తించాడు. ఇంతకు ఎవరతను, ఎందుకు ఇలా చేశాడు అని అర్జున్ మదిలో మదనం మొదలైంది. ఇంతకు ఎవరతను,